ఇవాళ నోటిఫికేషన్ వచ్చేసి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుండి, అంటే రైల్వే డిపార్ట్మెంట్లో గవర్నమెంట్ జాబ్స్ అన్నట్టు, ఫర్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ టెక్నీషియన్స్. సో ఇందులో టెక్నీషియన్స్ వచ్చేసి మనకి 2 టైప్స్ ఆఫ్ టెక్నీషియన్స్ ఉన్నాయి, గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3. గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3 దీనికి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 28 జూన్ 2025, క్లోజింగ్ డేట్ వచ్చేసి 28 జూలై 2025. లాస్ట్ డేట్ ఫర్ ఫీ పేమెంట్కి 30th జూలై 2025. సో ఏమైనా కరెక్షన్స్ ఉంటే, మోడిఫికేషన్స్ ఉంటే అది 1st ఆగస్ట్ నుంచి 10th ఆగస్ట్ వరకు ప్రొవైడ్ చేశారు. సో గ్రేడ్ 1 సిగ్నల్ వచ్చేసి పే లెవెల్ 5 అన్నట్టు. బేసిక్ పే వచ్చేసి 29,200, మిగతా అలవెన్స్లను కలుపుకుంటే ఇంకెక్కువనే ఉంటుంది. దీనికి మెడికల్ స్టాండర్డ్ వచ్చేసి B1. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 33. మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అనేది ప్రొవైడ్ చేశారు, అది మనం తర్వాత చూస్తాం. గ్రేడ్ 1 టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 183. ఇప్పుడు గ్రేడ్ 3 చూద్దాం. పే లెవెల్ వచ్చేసి లెవెల్ 2, ఇనిషియల్ పే వచ్చేసి 19,900. సో జస్ట్ బేసిక్ పే మాత్రమే, ఇంకా అలవెన్సెస్ వచ్చేస్తాయి. దీని మెడికల్ స్టాండర్డ్ అనేది పోస్ట్ వైజ్ ప్యారమీ, అంటే ఒక్కొక్క పోస్ట్కి ఒకలా ఉంటుంది అన్నట్టు. అది కింద చాలా డీటెయిల్గా ప్రొవైడ్ చేశారు, అది మీరు నోటిఫికేషన్ చూస్తే మీకు అర్థమవుతుంది. దీని ఏజ్ వచ్చేసి 18 to 30 years. టోటల్ వేకెన్సీ వచ్చేసి 6,055. ఫిజికల్ ఫిట్నెస్ అక్కడ ప్రొవైడ్ చేశారు కదా, B1 అనేది, అది 6/9 6/12 వితౌట్ గ్లాసెస్ చూసుకోండి. అది ఇంతకుముందుకు ఏజ్ లిమిట్ అని చెప్పాను, 18 to 30 అండ్ 18 to 33 బేస్డ్ ఆన్ టెక్నీషియన్ గ్రేడ్ బట్టి. కానీ ఇక్కడ మనకి ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారు. SC/ST క్యాండిడేట్స్కి 5 years, మరి OBC నాన్ క్రిమినల్ లేయర్ క్యాండిడేట్స్కి 3 years అనేది ఏజ్ రిలాక్సేషన్ అనేది ప్రొవైడ్ చేశారు. సేమ్ టెక్నీషియన్ గ్రేడ్ 3 కూడా 5 years అనేది ప్రొవైడ్ చేశారు ఏజ్ రిలాక్సేషన్స్. నెక్స్ట్ అనేది రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఉంటుంది. ఇందులో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, మళ్ళీ డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి ఫర్ గ్రేడ్ 1 సిగ్నల్కి 90 minutes డ్యూరేషన్ ఉంటుంది, 100 questions ఉంటాయి. ఫర్ ఎవ్రీ నెగటివ్ 1/3 ఉంటుంది రాంగ్ ఆన్సర్కి. నెక్స్ట్ సిలబస్ చూసుకోగలరు. జనరల్ అవేర్నెస్, జనరల్ రీజనింగ్, బేసిక్ కంప్యూటర్స్, మ్యాథమెటిక్స్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. మళ్ళీ ప్యాటర్న్ సిలబస్ ఫర్ టెక్నీషియన్ గ్రేడ్ 3కి 90 minutes ఉంటుంది ఎగ్జామ్ అనేది. టోటల్ క్వశ్చన్స్ 100 ఉంటాయి. నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి 1/3 ఉంటుంది. సిలబస్ ఫర్ CBT మ్యాథ్స్ ఉంటుంది, ప్లస్ మళ్ళీ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, మళ్ళీ జనరల్ సైన్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి జనరల్ అవేర్నెస్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి టెక్నీషియన్ గ్రేడ్ 1కి BSc ఇన్ ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ ఆర్ IT, ఆర్ ఒకవేళ లేకపోతే ఈ యొక్క బ్రాంచెస్లో డిప్లొమా వేసి ఉండాలి. ఫర్ టెక్నీషియన్ గ్రేడ్ 3 వచ్చేసి 10th పాస్ అయి ఉండి ITI సర్టిఫికేట్ ఇన్ రిలవెంట్ ట్రేడ్ ఉండాలి. సో ఆ రిలవెంట్ ట్రేడ్ అనేది అప్లికేషన్ ఫీజు వచ్చేసి 500. అందులో 400 అనేది మనకి రీఫండ్ అవుతుంది ఆఫ్టర్ అపియరింగ్ CBT 1. SC/ST ఎక్స్-సర్వీస్మెన్, PWD, ఫీమేల్, ట్రాన్స్జెండర్ వీళ్ళందరికీ ఫీ అనేది మనం 250 పే చేయాలి. బట్ ఈ 250 అనేది మళ్ళీ మనకి రీఫండ్ అవుతుంది ఆఫ్టర్ CBT ఎగ్జామ్లో మనం పార్టిసిపేట్ చేసిన తర్వాత. టెక్నీషియన్కి ఒక్కో ట్రేడ్ అని ఉంటుంది. సో బేస్డ్ ఆన్ దట్ మీరు చేసిన టెక్నీషియన్ ట్రేడ్ని బట్టి దాన్ని బట్టి అప్లై చేసుకోవాలి ఆ పోస్ట్కి. సో మీకు ఇక్కడ డిఫరెంట్ వెబ్సైట్స్ కనిపిస్తాయి కదా. సో మీరు ఏ జోన్కి అయితే అప్లై చేసుకున్నారో ఆ జోన్ యొక్క RRB వెబ్సైట్స్ అన్నట్టు.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.